హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ స్పైసీయెస్ట్ చాలా డిఫరెంట్ చాలా సింపుల్ ప్రాసెసింగ్ తో చికెన్ లివర్ గిజార్డ్ అరోమేటిక్ కర్రీ మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ టు 5 స్టార్ రెస్టారెంట్ ప్లేస్ వంటలు చాలా ఈజీగా చూపెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం. ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కర్రీకి ఆనియన్స్ ని స్మాల్ స్లైస్ గా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఒక బేషన్ లో తీసుకొని చాప్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయండి. పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు పసుపు యాడ్ చేసుకోము. 2 కప్పుల ఆయిల్ వేసుకోండి. ఇదంతా చికెన్ గ్రేవీ కోసం చేసుకుంటున్న ప్రాసెసింగ్ కాబట్టి మనం ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసి కుక్ చేస్తున్నప్పుడు మాడకుండా ఉండడానికి వాటర్ వేసుకోండి. హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్రమం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక కడాయి తీసుకొని కుక్ చేసుకున్న కుక్కర్ నుండి మిశ్రమం మొత్తం ఈ కడాయిలో షిఫ్ట్ చేసుకోండి. ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉండే గ్రేవీ రావాలంటే ఈ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. 5 నిమిషాల పాటు ఆనియన్స్ మిశ్రమం బాగా కుక్ అయిన తర్వాత 1కి 2 సార్లు శుభ్రంగా వాటర్ తో కడిగి కట్ చేసుకున్న లివర్ గిజార్డ్ ని యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాల పాటు ముక్క 70% ఉడికే వరకు కుక్ చేసుకోండి. పది నిమిషాల తర్వాత ముక్క ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. అప్పుడు 1 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ తో పోప్ చేసుకున్న మిశ్రమంలో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువైనా ఈ కర్రీ అరోమాని ఈ పేస్ట్ డామినేట్ చేస్తుంది. మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కాసేపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఈ కర్రీ మిశ్రమంలో పర్ఫెక్ట్ గా కలిసిపోయేలా కలుపుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పుదీనా వేసి కలిపిన తర్వాత 2 ఆకుల బే లీఫ్ వేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసి కాసేపు కలిపిన తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ గురించి చిన్న సీక్రెట్ చెప్తాను. చాలా మంది లివర్ గిజార్డ్ కర్రీ చేస్తున్నప్పుడు కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్ గా రెడ్ కలర్ లో కర్రీ రాదు, కొంచెం బ్లాక్ కలర్ లో కర్రీ వస్తుంది. అందుకని ఈ కర్రీ పర్ఫెక్ట్ గా రెడ్ కలర్ లో రావాలంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ ని ఈ కర్రీ స్టార్టింగ్ ప్రాసెసింగ్ లో వేయకండి. ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయ్యి ఫైనల్ లో ఉన్నప్పుడు యాడ్ చేయండి. ఇలా కాసేపు కలిపిన తర్వాత వాటర్ వేయండి. ఈ వాటర్ వేయడం వలన గిజార్డ్ పర్ఫెక్ట్ గా 100% కుక్ అయిపోయి కర్రీ అరోమేటిక్ గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి. ఫైనల్ గా కర్రీ కుక్ అయిన వెంటనే చాప్ చేసుకున్న 1 కప్ కొత్తిమీర చల్లేసుకొని 2 నిమ్మకాయలు పిండేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.